బాలకోటి గారు, అమరావతిలో అసలు ఈ వాస్తవాలు ఏంటి చెప్పండి. వర్మ గారు నమస్తే. మీకు గాది వెంకటేశ్వర గారికి, అలాగే ఆనంద్ సాగర్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి కూడా నమస్కారాలు. వర్మ గారు, మీరు అడిగిన మాటకి చెప్పే ముందు ఈ నెల 12వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను గుర్తించి నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ మండలి చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, ఇతర పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ 5 ఏళ్ల కాలంలో ఎన్నోసార్లు మీరు స్వయంగా నన్ను మీ 99 ఛానల్కి పిలిపించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అమరావతి ఉద్యమం కానీ, బహుజన కులాల ఉద్యమం గురించి కానీ నాకు ఒక అవకాశం ఇచ్చి నా స్వరాన్ని నా బహుజన కులాలకి వినిపించే విధంగా చేసినందుకు ఈ గుర్తింపులో మీకు కూడా భాగస్వామ్యం ఉందని గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పోతే అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగే పోయింది. అక్కడ ప్రజలందరూ కూడా నదుల్లో కొట్టుకుపోతుంటే వైసీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ నాయకులు కానీ ఆహార పొట్టాలు అందిస్తున్నారు. అలా ఆహార పొట్టాలు అందిస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటుంది. ఇది వైసీపీ సోషల్ మీడియా వార్త. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు? అమరావతిలోనే ఉన్నాడా? సచివాలయంలోనే ఉన్నాడా? మంత్రులు సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయా? నిన్న నేను సచివాలయానికి వెళ్ళా, అక్కడే పాత్రికేయ సమావేశం పెట్టా. ఆ పక్కనే హోంమంత్రి వంగలపూడి నంది గారి పాత్రికేయ సమావేశం పెట్టింది. అన్ని ఛానళ్ళు కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఐకాన్ టవర్ దగ్గర పిల్లర్స్ తీశారు, పెద్ద ఎత్తున కుంటలు, దాదాపు 25-30 అడుగుల లోతు కుంటలు తగ్గారు. నీళ్లు పోవా వర్మ గారు? అవన్నీ పంట చేలు, పల్లంగా ఉన్న భూములు పల్లంగా ఉన్నప్పుడు నీళ్లు పోవా? అక్కడ కొండవీటి వాగు ఉంది, పాలవాగు ఉంది. అయినా కూడా కొండవీటి వాగు నుంచి వచ్చిన వరదని ఎత్తిపోతల ద్వారా కృష్ణానదిలోకి మలిచే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చేశారు. ఇప్పుడు ఎత్తిపోస్తూనే ఉన్నారు. వరద వచ్చిందే మునకొచ్చిందంటే అర్థం ఏంటంటే, రాజధానికి భూములు ఇచ్చిన 29 గ్రామ ప్రజలు ఇల్లు ఖాళీ చేసి పడవలు వేసుకొని ట్రాక్టర్లో వాహనాల్లో వెళ్ళిపోవాలి, మోటా ముళ్ళ కట్టుకొని. దాన్ని వరద అంటారు. ఇప్పుడు చినుకు పడితే, కుంభవృష్టి వర్షాలు కురిస్తే ఏ ప్రాంతం మునిగిపోతే పులివెందులకు నీళ్లు రావా? పోనీ శ్రీనివాసరెడ్డి గారు ఉన్న ఇంటికి నీళ్లు రావా? అంటే ఈ విధమైన లేఖి ప్రచారం. అంటే అమరావతిలో ఏదో మునిగిపోయింది అంటే రాజకీయాలు చేయాలి. రాజకీయాలు చేయకపోతే సమర్థవంతమైన రాజకీయాలు చేయాలి, దమ్ము కలిగిన రాజకీయాలు చేయాలి. ఒక మాట అన్నామంటే ప్రజలు విశ్వసించాలి. ఓకే, వరదలు వచ్చినాయి, మరి ఎప్పుడు వచ్చిన వరదలు? 2024లోనే 25లోనే వచ్చినాయా? గతంలో వరదలు రాలేదా? ఎంతమంది వెళ్ళిపోయారు? మొన్న నేను అమెరికా తానా మహాసభలో వచ్చి టెక్సాస్ కొట్టుకుపోయింది, 18 మంది వెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా కృష్ణానదీ తీరంలో, నాది కృష్ణానదీ తీర ప్రాంతమే, నా గ్రామం కూడా కృష్ణానది ఏటి ఒడ్డునే. నీళ్ళు వస్తాయి, పోతాయి. నీళ్ళు వస్తే భయపడిపోతారా? వరద వచ్చింది మొన్న, మున్నేరు పొంగి విజయవాడకు వరద వచ్చింది. దాదాపు 10 రోజుల పాటు విజయవాడ తడిసింది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని నివారించే మార్గం చేశాడు, వాళ్ళని ఆదుకునే మార్గం చేశాడు. కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? సందుల్లో గొంతుల్లో దూరి కుమిలిపోతూ ఉంటారా, ఎదుర్కొంటారా? ఓకే, ఆ మాటకే వస్తా. గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, వరదలు వస్తున్నాయి కదా, ఏం చర్యలు తీసుకున్నారు? ఓకే, మీకు రాజధాని ఇష్టం లేదు, రాజధాని ఇష్టం లేకపోయినా రాజధాని ప్రాంత ప్రజలు ఓట్లేశారుగా, వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా అక్కడ, మరి ఆ నివారణ చర్యలు ఏమైనా తీసుకోవాలి కదా. ఆ పాలవాగు లేదని మళ్లించాలి కదా, కొండవీటి వాగు లేదని మళ్లించాలి కదా, పట్టెడు మట్టి పెట్టలేదు కదా. ఇంకా మీరు గుంతలు పెట్టారు, రోడ్లు దవ్వి మీరు గుంతలు పెట్టి. నేను ఒక మాట చెప్తానండి, నేను అక్కడికి వెళ్ళి అమరావతి చూశాను. అంటే ఐరన్ స్టీల్ని కూడా కట్ చేసి దొంగిలించారండి. బిల్డింగ్ ఐరన్ స్టీల్ని పిల్లల మధ్యన ఐరన్ స్టీల్ కట్ చేస్తే ఏమన్నా ఆ పిల్లలు ఉంటుందా వర్మ గారు? అంటే మళ్ళీ దాని నిర్మాణం జరగకుండా ఈ రోజున అమరావతి గ్రాఫిక్స్ అన్నారు. ఎస్, ఇప్పుడు కట్టడాలు జరుగుతున్నాయి. అవే భవంతుల్ని 70%, 80%, 90% పూర్తయిన భవంతుల్ని పూర్తి చేస్తున్నారు వాళ్ళు. మరి మీ గ్రాఫిక్స్ అన్నారు కదా ఆ రోజున, రోజా గారు కానీ ఇతర మంత్రులు కానీ, మరి వెళ్ళి తొయ్యండి, చేతులు పెట్టి కింద పడుతుందో లేదో చూద్దాం. అంటే నేను అనేది అంటే, నిద్రపోతున్న వాడిని లేపొచ్చండి, నిద్ర నటించేవాడిని లేపలి. రాజకీయాలు రాజకీయంగానే చేయాలి, హోందాతనంగా చేయాలి. ఇప్పుడు మీరు ఒక మాట అడిగారండి, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోరు అనండి. శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారు? అది అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు అన్నది. ఇది ప్రజాస్వామ్యం అండి. ఆయన పులివెందుల ఎమ్మెల్యేనండి.
అక్కడ ప్రజలు ఎన్నుకున్నది అసెంబ్లీకి పొమ్మనండి, గ్రామ్ ఫోన్ రికార్డ్ అని చెప్పి అనమని కాదండి. అంటే ఇవన్నీ పరిశీలించాలి సార్. ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, నేను పోను అంటే పోను అనవచ్చు. ఓకే, బీటెక్ రవి గారి సవాల్ని ఎలా చూడాలండి? బీటెక్ రవే ఉందన్న జనరల్గా నాకు తెలిసి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డా. అసలు పులివెందుల్లో ఎవరెన్ని చేసినా, ఎన్ని మాయలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనే గెలవాలి, ఆయనే గెలవాలి. అక్కడ తెలుగుదేశం జెండా ఎగిరింది. రెండోది, 30 ఏళ్ళుగా స్వాతంత్రం లేని పులివెందుల ప్రజలు ఆనందంగా కుడివేలి మీద చుక్కబడిపించుకొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నా దృష్టిలో ప్రజాస్వామ్యం గెలిచింది. రెండోది తెలుగుదేశం గెలిచింది. కాబట్టి సవాల్ చేస్తున్నారు. చెప్పమనండి. నవ్వటం కాదు శ్రీనివాసరెడ్డి గారు. ఐ కాంట్ డిబేట్, ప్లీజ్ టెల్ మీ. 30 ఏళ్ళుగా ఎన్నికలు జరగల. 30 ఏళ్ళుగా ఎన్నికలు లేవు. ఓట్స్ ఆన్ దేర్ ఫింగర్స్. నేను అడిగాను, అది లోకల్ పీపుల్ ని 7,500 మంది తోటి ఒక మార్చి పెట్టి చూపించగలరా? ఎందుకంటే చెప్తారు జరిగిందని. వర్మ గారు, పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా మేము పులి, సింహం, ఒంటె అని చెప్పుకున్న తర్వాత ఎవరిని ఇచ్చినా సరే గెలుపు మీదే కావాలి. ప్రజల హృదయాలలో మీరుంటే మిమ్మల్నే గెలిపిస్తారు. మరి మీరు ఎందుకు గెలవలేదు? అక్కడ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఆయన యొక్క ఆత్మ ఒక భూతం పట్టింది. మిమ్మల్ని ఎలా గెలుస్తారు? వివేకానంద రెడ్డి పులివెందుల బిడ్డ. వివేకానంద రెడ్డి పులివెందుల బిడ్డ, నాటి జగన్మోహన్ రెడ్డి. దానికి కాపలా ఆయన రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి. ఆ సునీతారెడ్డి కన్నీళ్లు ఉండగా అక్కడ ప్రజలు ఓటెట్టేస్తారండి మీకు. అందుకని బీటెక్ లో పోటీ చేశాడు. అక్కడ సాధారణంగా అయితే పోటీ చేసేవాడు కాదు. అర్థమైపోయింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జడ్పీటీసీ ఓడిపోతారండి. మీకు మాట కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు రోజు ముందే ప్రెస్ మీట్ పెట్టాడు. ఈవీఎంలో మోయ చేస్తున్నారు, 10 మంది కోటర్లకి 20 మంది పోలీసులు కాపలా పెట్టారు అని అన్నప్పుడు నాకు అర్థమైపోయింది. సీన్స్ ఇస్తారా? ఒంటిమిట్ట పులివెందుల ప్రభుత్వం గెలిచిపోతుంది, టీడీపీ గెలిచిపోతుంది. అదే మరి అలా కాదు. అలా అయినప్పుడు వాడు పులివెందుల ఎమ్మెల్యే స్థానం కూడా పోవాలి కదా, మీరు చెప్పిన లాజిక్ అయితే. ఇప్పుడు బీటెక్ రవి కనుక ఛాలెంజ్ చేసినట్టుగా రాజీనామా చేయమనండి జగన్మోహన్ రెడ్డి గారిని, పోతుందండి. చేయమనండి, ట్రై చేయమనండి. ఇప్పుడు ఎటువంటి శాసనసభ ఓట్లు లేదు కదా, ఖాళీగానే ఉన్నారు కదా. రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళమనండి.